హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో మా లివింగ్ రూమ్ని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది ఒక లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేశానండి. దాని లింకు ఈ వీడియో యొక్క చివరిలో యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇవాంటి వీడియోలో నా మంత్లీ కిచెన్ క్లీనింగ్ రొటీన్ని, దాంతోపాటు మా హస్బెండ్ మా కోసం ప్రిపేర్ చేసిన ఒక ఫిష్ ఫ్రైని షేర్ చేస్తున్నాను. ఆ ఫిష్ ఫ్రై కొంచెం రెగ్యులర్గా చేసుకునే ఫిష్ ఫ్రై కన్నా కూడా ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వంట చేసుకునే టైంలోనే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం, ఒకవేళ ఎక్కడైనా మెస్సీగా కనిపిస్తే ఎప్పటికప్పుడు ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకోవడం వల్ల చేతికి అందేంత వరకు అన్నీ నీట్గానే ఉంటాయండి. కాకపోతే మన చేతికి అందని హైట్లో ఉండే కొన్ని ఏరియాస్ మాత్రం మంత్లీ డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను. మనకి ఖతార్లో మ్యాక్సిమం ఎలక్ట్రికల్ కుక్కర్సే కనిపిస్తాయండి. కరెక్ట్గా ఈ ఎలక్ట్రికల్ కుక్కర్ ప్లేట్స్ పైభాగంలోనే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఉంటుంది. సో వంట చేసే టైంలో ఆయిల్ యూజ్ చేస్తాం కదండి, ఈ ఆయిల్ మరకలన్నీ కూడా మనకి ఈ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఉన్న పోర్షన్లో పడుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ టాప్ పోర్షన్ కూడా మనకి కొంచెం జిడ్డుగానే అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ పై పోర్షన్ క్లీనింగ్ అనేది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. దాంతోపాటు కొంచెం హార్డ్గా కూడా వర్క్ చేయాలి. ఈ టైంలోనే ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నేనైతే ఈ వర్క్ని 11:30 అలా స్టార్ట్ చేశానండి ఒక మూవీ చూసి. సో ఇది పై పోర్షన్ క్లీన్ చేసేసరికి వంట టైం అయిపోయింది. ముందుగా ఫిష్ ఫ్రై కోసం ఫిష్ మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికోసం ఏదైనా ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 8 ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి, అల్లం కూడా తీసుకోవాలి. దీంతో పాటు మనం తీసుకునే ఫిషెస్ని బట్టి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్ ఫ్రై మసాలాని మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారండి. నేనైతే ఎప్పుడు ఈ ప్రాసెస్ని చూడలేదు, ఇంత కొత్తగా ఉందేంటని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. దీనిలోకి కొంచెం హాట్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫిషెస్ని నీట్గా క్లీన్ చేసుకుని మనం ముందుగా హాట్ వాటర్ వేసి నానబెట్టిన మసాలాని పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని ఫిషెస్లో వేసుకుని ముక్కలకి బాగా పట్టించుకుని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఈ ఫిష్ ఫ్రైని ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ప్రస్తుతానికైతే నేను ఆల్రెడీ మసాలాలు కలిపి పెట్టిన ఫిషెస్ ఉన్నాయి. దాంతో ప్రస్తుతానికి ఫిష్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫిష్ బిర్యానీలో వేయడానికి ఒక 2 ఫిష్ పీసెస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక సింపుల్ గ్రేవీని తయారు చేశాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదంతా పచ్చివాసన పోయిన తర్వాత టమాటాను యాడ్ చేసి అదంతా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం, మసాలా, పెరుగు వేసాను. దాని మీద ఈ ఉడికించిన రైస్ని వేసుకుని పైనుంచి ఒక బటర్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి దాని మీద కొంచెం బరువును ఉంచానండి. దాన్ని అలా ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత పక్కకు దించి ఇంట్లో వాళ్ళకైతే సర్వ్ చేశాను. చేపలో ముళ్ళుంటాయి కాబట్టి ఫస్ట్ ఈ చేప ముక్కల్ని పక్కకు తీసేసుకున్నాను. చేప ముక్కల్ని పక్కకు తీసిన తర్వాత రైస్ని అయితే ఇలా కలుపుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఆ తర్వాత షెల్ఫ్స్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. నేను ఈ బాక్సెస్ అన్నవి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వీటిని క్లీన్ చేస్తూ ఉంటాను. సో మంత్లీ క్లీనింగ్ చేసేటప్పుడు మొత్తం అన్నీ ఖాళీ చేసి కడగడం పెట్టుకోకుండా జస్ట్ పైన ఇలా లిక్విడ్ స్ప్రే చేసి దీన్ని నీట్గా క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత షెల్ఫ్స్ని కూడా ఈ క్లీనింగ్ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుని వీటిని సర్దుకుంటాను. మన వ్యూవర్స్లో కొంతమంది ఈ లిక్విడ్ గురించి లాస్ట్ టైం కామెంట్ చేశారండి. యాక్చువల్గా ఇది ఆన్లైన్లో లేదు అని చెప్పారు. నేనైతే ఇక్కడ ఖతార్లో లులు మాల్లో తీసుకున్నానండి. ఈ లిక్విడ్ పిక్ కూడా నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేశాను. ఒకసారి ఎవరికైనా కావాలి అంటే ఈ లిక్విడ్ని చెక్ చేయండి. ఎందుకంటే నేను మొత్తం మా హౌస్ మొత్తం ఏ క్లీనింగ్ పర్పస్ కన్నా కూడా ఇదే లిక్విడ్ని యూజ్ చేస్తాను. నాకైతే చాలా నీట్గా అనిపిస్తుంది దీంతో క్లీన్ చేస్తే.
నాకు వంట చేసే టైంలో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా కర్రీకి సంబంధించినవన్నీ కూడా ఫస్ట్ షెల్ఫ్లో పెట్టుకుంటాను. సెకండ్ షెల్ఫ్లో స్పూన్స్ అవి పెట్టుకుంటాను. థర్డ్ షెల్ఫ్లో ఇలా ఇప్పుడు చూపిస్తున్న ఈ చపాతీలు చేసేవి అవి పెట్టుకుంటానండి. రెగ్యులర్గా యూస్ చేసేవి దగ్గరలో పెట్టుకోవడం వల్ల మనకి కిచెన్లో వంట చేసే టైంలో టైం సేవ్ అవుతుంది. మిగిలిన షెల్ఫ్స్లో ఎప్పుడైనా అకేషనల్గా తీసే వాటిని సర్దుతాను. ఇక కొంతసేపు క్లీన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఫిష్ పీసెస్ని ఫ్రై చేస్తున్నాను. మనం ఇక్కడ ఎండుమిర్చిని నీటిలో నానబెట్టి ఆ పేస్ట్ కలిపాం కదండి. హై ఫ్లేమ్లో కనుక ఇది ఫ్రై చేసాము అంటే ప్యాన్కి అంతా అంటుకుపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇక ఇదంతా అయిన తర్వాత రిమైనింగ్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ టైంలోనే గ్యాస్కి వెనుక వైపు ఉన్న వాల్స్ని కూడా క్లీన్ చేసేసుకుంటానండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ క్లీనింగ్ క్లాత్స్ అనేవి చాలా డర్టీగా అవుతాయి కదండి. దాంతోపాటు మనం డైలీ కుకింగ్కి యూజ్ చేసే కిచెన్ క్లాత్ని కూడా నేనైతే ఇలా ఏదైనా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సర్ఫ్ని యాడ్ చేస్తాను. ఆ తర్వాత వాటిలో ఈ క్లీనింగ్ క్లాత్స్ వాటిని వేసి బాయిల్ చేస్తానండి. ఆ తర్వాత వాటిని వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంతేనండి నా మంత్లీ కిచెన్ క్లీనింగ్ రొటీన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.